State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. 29వ తారీఖు ఉదయం 9 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు రా కదలిరా అనే కార్యక్రమం మీద ఏలూరు పార్లమెంట్లో ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు నిర్ణయించారు. దీని మీదట పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన ఏంటో రేపు భీమడోల్లో 29వ తారీఖున చూపించబోతా ఉన్నాం. తప్పనిసరిగా నాయకులందరూ కూడా, ప్రతి నాయకుడు కార్యకర్త కూడా సీరియస్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 జిల్లాల్లో కూడా 25 సభలు రా కదిల్రా అనే సభలు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేపు 29వ తారీఖున మరి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో మరి 29వ తారీఖు బహిరంగ సభ జరగబోతుంది. మరి ఈ బహిరంగ సభకే మరి అందరూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు అందరూ కూడా వచ్చి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదంతా కదలిరా. ముందు దీని గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పాలి. 1982లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అని చెప్పి ఒక పిలిపిచ్చి ఆ పిలుపులోనే తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ సమయంలో మన పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన చేతకానటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి స్వస్తి పలికి స్వర్ణయుగానికి స్వాగతం పలకాలని చెప్పి రా కదలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈ కార్యక్రమాలు 25 జిల్లాల్లో కూడా 25 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా జనవరి 29 ఉదయం 9:30 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో ఈ యొక్క బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా నిర్వహించడమే కాకుండా రాగల కొద్ది రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి ప్రజలందరికీ కావాల్సినటువంటి మంచి సుపరిపాలనని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుందన్న విషయం అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తామని, అలాగే మరి ఈ 4 రోజులు పండుగ దినాలు, పండుగ తదుపరి మరి ముందుగా నియోజకవర్గ మీటింగు, తర్వాత జిల్లా మీటింగు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మీటింగులు కూడా పెట్టుకుని ఈ యొక్క సభను అన్ని సభలతో పాటు ఇది కూడా మరింత బాగా విజయవంతమయ్యేటట్టు చేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రానికి దెబ్బతిన్న రైతాంగానికి కానీ, అలాగే వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మరి వరి పండించే రైతు అన్ని విధాలు కూడా అన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నటువంటి సందర్భంలో మా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటి, ఈ ప్రజలకు మేము ఇచ్చే వాగ్దానాలు ఏంటి అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ సభకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీయే కాదు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు ఆహ్వానితులే అని చెప్పి ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని అవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.